రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట నమ్మించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, అయ్యో ఎంత పని చేశాడు. ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే చక్కగా చదువుకునేటువంటి తన కుమారుని చూసుకొని ధనవంతుడైనటువంటి ఆ తండ్రి తెగ మురిసిపోయాడు. తన కుమారుడు స్టేజ్ పైకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుంటూ ఉంటే ఆ తండ్రి కళ్ళల్లోంచి మెరుస్తున్నటువంటి ఆనంద బాష్పాలు జలజల రాలిపోయాయి. ఆ కాలేజీలో బహుమతి ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి కారులో ఇంటికి వస్తూ ఉండగా ఆ కుమారుడు కారులో నుంచి చూస్తున్నప్పుడు తనకి ఎంతో ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ కారు ఆ షోరూమ్ అద్దాల్లో మరి మెరుస్తూ ఆ అద్దాల్లోంచి కనిపించిందంట. వెంటనే వాళ్ళ డాడీకి ఆ కారుని చూపిస్తూ, నాన్న, డాడీ, వచ్చే వారం నా పుట్టినరోజు కదా, నాకు ఆ కనిపిస్తున్నటువంటి స్పోర్ట్స్ కారుని బహుమానంగా ఇవ్వగలవా అని చెప్పి అడిగాడంట. రోజులు గడుస్తూ ఉన్నాయి, పుట్టినరోజు దగ్గర పడుతూ ఉంది. కానీ తండ్రి కారు కొనేటువంటి ఆలోచన కానీ కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఆ కుమారునికి కనిపించలేదు. ఆ రోజు రానే వచ్చింది. తండ్రి తన కుమారుని పిలిచి, నాయనా, నిన్ను కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నువ్వుంటే నా జీవితం ఎంతో ధన్యం. కాబట్టి నువ్వంటే నాకు చాలా ప్రాణం. కాబట్టే నీకు బహుమానం ఇస్తున్నానని చెప్తూ తన చేతిలో ఎంతో రమ్యంగా ప్యాక్ చేయబడినట్టు ఒక చిన్న పెట్టెను తన కుమారునికి ఇచ్చాడంట. తన పుట్టినరోజు కారు బహుమానంగా ఇస్తానని చెప్పి ఇస్తాడు అనుకున్నాడు తండ్రి. కానీ ఏదో చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇదంతా గ్రహించినటువంటి ఆ చిన్న కుమారుడు ఆ చిన్న పెట్టును మరి కుమారుడు తీసుకుని ఆ తన పుట్టినరోజుకు కారు బహుమానంగా ఇస్తారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ ఈ రంగుల కాగితాలతో చుట్టబడినటువంటి ఈ బహుమానాన్ని ఇస్తారా అని అసహనంతో, నిరుత్సాహంతో, ఇష్టం లేకపోయినా తెరిచాడంట. అందులో ఎంతో అందమైనటువంటి లెదర్ బైబిల్ ఉన్నదంట. హల్లెలూయా. ఆ బైబిల్పై అతని పేరు గోల్డ్ అక్షరాలతో ముద్రించబడి ఉన్నదంట. ఎంత గోల్డ్ అక్షరాలు ముద్రించబడినప్పటికీ తను ఆశించినటువంటి కారును కాకుండా బైబిల్ని కానుగా ఇచ్చినందుకు తనలో ఉన్నటువంటి ఉక్రోషాన్ని ఆపుకోలేక, నువ్వు ఇంత ఆస్తిపరుడు అయ్యుండి అడిగినటువంటి కారుని ఇవ్వకుండా ఈ బైబిల్ ఇస్తావా అని చెప్పి ఏడుస్తూ అరుచుకుంటూ వెళ్తూ ఉండగా తండ్రి, నాయనా, నా కుమారుడా, నా మాట విను, ప్లీజ్ వెళ్ళిపోవద్దు అని అరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కుర్రవాడు వినకుండా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి ఇంటికి రాలేదు, తిరిగి ఇంటికి చేరలేదు. మళ్ళీ తాను చదివినటువంటి చదువును బట్టి, తాను పొందుకున్నటువంటి గోల్డ్ మెడల్స్ని బట్టి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వచ్చినా కానీ తండ్రిని చూడటానికి ఇష్టపడలేదు. ఆ తండ్రి తన కుమారుని రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూచి ఆఖరికి దుఃఖంతోనే కళ్ళు మూశాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కుమారునికి ఓ లాయర్ నోటీస్ పంపబడింది గవర్నమెంట్ నుంచి. నీ తండ్రి చనిపోతూ తనకున్న ఆస్తిని అంతా కూడా నీ పేరటే రాసి చనిపోయాడు, నువ్వు వచ్చి ఆ ఆస్తిని స్వతంత్రించుకొనవలసిందని చెప్పి కోరుతూ లెటర్ పంపాడు. తన తండ్రి చనిపోయినట్టు వార్త విని మరి ఆస్తి అంతా కూడా తనకి చెల్లబోతుందని చెప్పి తెలుసుకుని తిరిగి ఎలాగైతే ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో అడుగు పెట్టగానే తన తండ్రి ఆయన చూపినటువంటి ప్రేమ తనకు జ్ఞాపకానికి వచ్చి తనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయంటండి. ఈలోపు తన తండ్రి తన కొరకు కొన్నటువంటి ఆ చివరి బహుమానమైనటువంటి బైబిల్ని చూడాలని చెప్పి ఆశతోటి తన గదిలోకి వెళ్ళాడంట. తను ఆ రోజు ఏ టేబుల్ పైన బైబిల్ని అయితే విసిరి వెళ్ళిపోయాడు, అదే టేబుల్ పైన అదే రీతిగా ఆ బైబిల్ మరి ఆ యొక్క కాగితాల పెట్టెలో ఉండగా గబగబా వెళ్ళి ఆ బైబిల్ని తెరిచాడంట. తనకు కంటికి, ప్రియులు గమనించాలి, ఎప్పుడైతే విసిరాడో అవన్నీ చూస్తూ ఉన్నాడో తన కంటికి ఏమైందంటే, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగిండగా పరలోకమందున తండ్రి తనను అడుగువారికి అందరికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని ఈయను అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం కనిపించిందంట. ఆ వచనం అండర్లైన్ చేయబడి ఉన్నదంట.
అది ఆ కుమారుడు చదువుతూ ఉండగా కారు తాళపు చెవి ఆ బైబిల్ వెనక కవర్లో నుంచి జారి కింద పడ్డదంట. వెంటనే అతడు ఆ క్రొత్త తాళపు చెవిని చూడగా దానికి, నాయనా, నువ్వు ఆశించినట్లుగానే ఆ రోజు మన కారులో నుంచి నువ్వు చూసినటువంటి కారునే నేను కొన్నాను, పూర్తిగా వెల చెల్లించేశాను, వెంటనే డబ్బులు ఇచ్చి తెచ్చాను, నువ్వు వెళ్ళి ఆ షోరూమ్ నుంచి కారు తెచ్చుకో, ఇట్లు నీ తండ్రి అని రాయబడి ఉందంట. హల్లెలూయా. దానిపై ఆ రోజు తారీఖు కూడా రాయబడి ఉందంట. అది చదువుతూనే కుమారుడు దగ్గరలో ఉన్నటువంటి సోఫాలో కుప్పకూలిపోయాడు. డాడీ, డాడీ, ఎంతగా నన్ను ప్రేమించావు డాడీ, నీ ప్రేమని నేను అపార్థం చేసుకుని తొందరపాటుతో నేను విడిచి ఇంతకాలం తిరిగానే డాడీ, ఎంత మూర్ఖుడిని, ఇంత ప్రేమ కలిగినటువంటి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయానే అనేటువంటి రోదనతో ఆ భవనమంతా కూడా మారుమోగిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని బహుమానంగా 2000 సంవత్సరాల క్రితం నీకు నాకు ఇచ్చాడు. ఆయన నీకు దొరికితే చాలు, నువ్వు నిత్య జీవం పొందుకుంటావని, అన్నీ సమృద్ధిగా కలిగి ఉంటావని చెప్పి దేవుడు తన కుమారుని నీకు బహుమానంగా ఇస్తే ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయన అనుగ్రహించి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు కదూ, ఏవేవో చేస్తున్నావు కదూ. ఆ కుమారుడు వలె నువ్వు నేను కూడా ప్రేమ కలిగినటువంటి తండ్రిని మన యొక్క అవివేకంతో దూరం చేసుకొని నిన్ను ప్రేమించి నీపై ఆశలు పెట్టుకొని తన పరలోకాన్ని ఆస్తిని నీకు రాసిచ్చినటువంటి యేసయ్యను కాదని చెప్పి తిరుగుతున్నావు కదూ. ఆ కుమారుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఆ తండ్రిని ఎంతగా బాధించుంటుందో, అలాగే నీకోసం ఈ లోకంలో దిక్కుమాలినటువంటి వాడిగా పుట్టి దరిద్రుడు అయినటువంటి నిన్ను ధనవంతునిగా చేయాలని తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ ప్రేమమూర్తిని పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి నిన్ను చూసినప్పుడు దేవునికి ఎంత దుఃఖమో ఒకసారి ఆలోచించు. యేసయ్యను దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. కనీసం నేడైనా ఇప్పుడైనా సరే నీ యొక్క మిగిలిన జీవితాన్ని ఆయనకు బహుమానంగా సమర్పించుకుంటావా? అందుకనే దేవుడు చెప్తున్నాడు రోమా 8:32లో, తన సొంత కుమారుని అనుగ్రహించేటకు అనగా బహుమానంగా ఇచ్చేటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తము కూడా మనకెందుకు అనుగ్రహింపడు? ఈ సత్యాన్ని గ్రహించి ఈరోజే యేసయ్య కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.